ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలని వచ్చాను. కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళుతున్నాడు. నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు నలుదిశలా వ్యాపించి ఉంది. ఎంతో పెద్దగా ఉంది. చెట్టు నీడన చల్లగా ఉంది. అలసిపోయిన కాశీనాథుడు హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాలి అనుకున్నాడు. అక్కడ చెట్టు కిందంతటా చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి. అక్కడికి కొంత దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకుని ఉంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దగా ఉన్నాయి. కాశీనాథునికి నవ్వు వచ్చింది. భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్లుంది. ఇంత పెద్ద మర్రి చెట్టుకు అంత చిన్న కాయలు ఇచ్చాడు. అంత సన్నని గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ కాశీనాథుడు నిద్రపోయాడు. అతను నిద్ర లేచి చూసేటప్పటికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి. అతనికి వెన్నులో వణుకు పుట్టింది. ఒకవేళ ఆ గుమ్మడికాయలంతా కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే, అవి తన మీద పడి ఉంటే ఈ పాటికి తల పగిలి చచ్చిపోయేవాడు. కాబట్టి దేవుడే తెలివైనవాడు, ఎంత దూరదృష్టి కలవాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాశీనాథుడు. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.